విజయవాడలోని భువనేశ్వరి పీఠంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. భువనేశ్వరి పీఠాన్ని కబ్జా చేశానంటూ వెల్లంపల్లి ఆరోపిస్తున్నారని ఫైర్ అయ్యారు టీడీపీ నేత బోండా ఉమా. భువనేశ్వరి పీఠం మాత్రమే కాదు, బోండా ఉమా కబ్జా బాగోతాలు చాలానే ఉన్నాయంటూ కౌంటర్ ఇచ్చారు వెల్లంపల్లి. సత్యనారాయణపురం 33వ డివిజన్లో ఉన్న కళ్యాణ మండపాన్ని భువనేశ్వరి పీఠం, ఈ పీఠం ధర్మాధికారి ఎవడు? దమ్మలపాటి చంద్రశేఖర్. పాదయాత్ర జరిగినప్పుడు ఇచ్చినోడు వెల్లంపల్లి సీను అక్కడే ఉన్నాడు, తీసుకున్న దమ్మలపాటి చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నాడు. కానీ వీళ్ళు మాట్లాడేది బోండా ఉమా కబ్జా చేశాడు. అరే పనికిమాలోడా, బఫూన్గా నేను కబ్జా చేస్తే 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, మరి నువ్వెందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడున్న భువనేశ్వరిపేట స్థలాన్ని కబ్జా చేద్దాం అనుకున్నావా లేదా? అది కబ్జా చేయడానికే కదా, అది యాక్చువల్గా చాలా చక్కటి ఆర్గనైజేషన్ నడిచేది ఆ యొక్క పీఠం. ఆ పీఠాన్ని దోచుకుందామని చూస్తే ఆ రోజు సాక్షాత్తు స్వరూపానంద స్వామి గారు వచ్చి ఇక్కడ ధర్నాలు చేశారు. సాక్షాత్తు ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్వామీజీలందరూ కూడా దానికి వ్యతిరేకించారు ఆ రోజు ప్రభుత్వం తరఫున. నువ్వు అయినా కానీ ఆపకుండా దాన్ని ఆ పీఠాన్ని నువ్వు ప్రభుత్వాన్ని తీసుకొని నువ్వు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశావు. ప్రతి డివిజన్లో నువ్వు ఇటువంటి కబ్జా బాగోతులు చాలా ఉన్నాయి నీకు. అందుకనే ఈ డివిజన్లో నిన్ను ఎవరు అడుగు పెట్టినెవరు.